11వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ప్రతిరోజు క్యారల్స్కి డైలీ వచ్చిన టీంకి ఒకసారి వారు ఎక్కడున్నా లేచి నిలబడితే, ఎక్కడుంటే అక్కడ లేచి నిలబడండి. డైలీ క్యారల్స్కి వచ్చిన టీం వాళ్ళు ఒకసారి లేచి నిలబడితే వారికి అందరు కూడా గట్టిగా చప్పట్లు సంఘం అంతా కొడదాం ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు వీరిని బహుగా ఆశీర్వదించును గాక. లేవండి వీళ్ళందరూ, దేవునికి స్తోత్రం. దేవుడు వీరందరినీ బహుగా దీవించి, వారి పాదాలు ప్రభు కొరకు నడిచాయి, ప్రయాసపడ్డారు. వీళ్ళ జర్మియా, జోషులు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ దేవునికి స్తోత్రం. వారందరినీ బహుగా యేసయ్య ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. మీకు న్యూ ఇయర్లో గిఫ్ట్ కూడా ఇస్తాం. దేవునికి స్తోత్రం. తర్వాత యూత్ టీం, ప్రత్యేకంగా యూత్ టీం సంజయ్, అజయ్, సూర్య, పవన్, చందు రండి, ఇక్కడికి రండి. వాళ్ళు యూత్ టీం రండి. తర్వాత స్టాలిన్ కూడా రండి. అందరు కూడా యూత్ టీం ఈ స్థలంలో నిలబడండి. రండి. కిరణ్ కూడా రండి. నేను పవన్, కిరణ్ రా. వీళ్ళందరూ కూడా సూర్య అందరూ నిలబడితే వీరందరి వైపు చేతులు చేద్దాం. దేవుడు సెమీ క్రిస్మస్ కానీ అన్ని కార్యక్రమాల్లో ఈ పిల్లలు చాలా యవన పిల్లలు లోకంలో అల్లరి చిల్లర మూకలతో ఉంటారు. కానీ ఈ పిల్లలు దేవుని సన్నిధిలో చాలా అద్భుతమైన పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఈ పిల్లల కొరకు చిన్న ప్రార్థన చేస్తే బాగుంటుంది కనుక అందరూ చేతులు చాపండి. ఈ పిల్లల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలి. పవన్ రా నాయన. అలాగే భూపతి ఆడున్నాడు. భూపతి ఆయన మెయిన్ టీం లీడరు. స్తోత్రం, హల్లెలూయా. ఏడ కూర్చున్నాడు భూపతి, ఐజాక్ భూపతి. దేవునికి స్తోత్రం. కనుక అద్భుతమైన గొప్ప టీము. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించాలని అందరూ కూడా చేతులు చేద్దామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ బిడ్డల్ని నాయన ఈ లోకంలో జనిపింప చేసింది ఈ జేబిఎం పరిచర్యలో ఇంత గొప్ప పరిచర్య చేసి పరిచారకులుగా ఎన్నుకున్నందుకు స్తోత్రం. వీరిని రానున్న దినాల్లో గొప్ప గొప్ప తండ్రి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి. వీరి కన్న తల్లిదండ్రులను ఆశీర్వదించండి. దేవాని పరిచర్యకి ఉత్సాహంగా పంపించే తల్లిదండ్రులు దేవా, వారు అలాగే వీరు దీవెనలు అందురుగాక, వారు రాణించుదురుగాక, గొప్ప కార్యాలు రానున్న దినాల్లో మీ కొరకు చేయుదురుగాక. ఆశీర్వదించండి, దీవించండి నాయన. ప్రత్యేకంగా రోజు క్యారల్స్కి వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్ క్లాప్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. మీరు చేసిన స్కిట్ చాలా అద్భుతంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి అమావాస్య రాత్రిలో స్కిట్ జరుగుతుంది, స్కిట్ ఉంటుంది. ఇంకా ప్రతి అమావాస్య రాత్రిలో సమయాన్ని 9 నుంచి 3 o'clock వరకు మారుస్తున్నాం. ప్రతి అమావాస్య ప్రార్థన చాలా భారభరితంగా ఉండబోతుంది. ఇంక నుంచి ప్రతి నెల ఒక చిన్న డ్యాన్సు, తర్వాత స్కిట్కే ఒక టీం తయారవబోతున్నారు. కొత్త కథనాలు రాయబోతున్నాం. సువార్త స్కిట్ ద్వారా మీరే ప్రదర్శించబోతున్నారు. వాళ్ళు చేసిన స్కిట్ చాలా బాగుంది. దేవుడు వీరిని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చెప్పలు కొడదాం ఒకసారి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చివరిగా ఈ సండే స్కూల్ పిల్లలు ఆ టీచర్స్కి ప్రత్యేకంగా వందనాలు. వారి ఇంట్రెస్ట్, ఆసక్తిని బట్టి టీచర్స్ ముందుకు రండి. దేవుడు వారిని కూడా దీవించును గాక. అలాగే లాస్ట్ ఇయర్ కొంచెం అంటే ఇయర్ సరిగా సండే స్కూల్ జరగలే. 2024లో సరిగ్గా జరిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సండే స్కూల్ టీచర్స్గా ఉండి పనిచేసిన వారు కూడా లేచి నిలబడదాం. ఈ వీళ్ళు ప్రోగ్రామ్కి టీచర్స్ ముందుకు రండి. భూపతి అలాగే ముగ్గురు రండి, ముందుకు రండి. మామూలుగా సండే స్కూల్ టీచర్స్గా ఉన్నటువంటి మీరు లేచి నిలబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. లేచి నిలబడండి. సండే స్కూల్ టీచర్స్ సెకండ్ సాటర్డే సండే స్కూల్ టీచర్స్గా ఉన్న మీరు, దేవుడు వీరందరినీ దీవించును గాక. ఆమేన్. హెర్సియమ్మ లేవండి, మీరు కూడా టీచర్గా ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. కనుక వీరిని కూడా యేసయ్య బహుగా ఆశీర్వదించాలి. ప్రతి నెల అమావాస్య ప్రార్థనలో పర్ఫార్మెన్స్ మీరు కూడా తీసుకుని చేయించండి. అలాగే సండే స్కూల్ పిల్లలందరూ కూడా లేచి నిలబడతారా? వీళ్ళకు ప్రార్థన చేద్దాం. మొన్న సెమీ క్రిస్మస్లో కూడా పార్టిసిపేట్ చేసినారు కదా నాయన. లేవంటారా మీరందరూ? మీకు ప్రార్థన చేస్తాం.
లేవండి లేవండి, ఎక్కడుంటే అక్కడ లేవండి. లేచినప్పుడు అందుకు చేతులు చేద్దాం, వెళ్ళి కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. రండి రా, ఇప్పుడు చేసినారు పర్ఫార్మెన్స్ పిల్లలు. జర్మీ జోష్ ఏడున్నాడు, వీళ్ళు షాబాక్, వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సంఘంలో ఇంత గొప్ప పరిచయం జరగటానికి దేవా, సండే స్కూల్ టీచర్స్ గా నైనా, అలాగే ప్రభు పిల్లలు కూడా వాళ్ళ పిల్లలను దీవించండి, వారు గొప్పవారుగా మార్చండి. నీ నామ మహిమార్థం కొరకు స్కిట్ ద్వారా, డ్యాన్స్ ద్వారా, పాటల ద్వారా అనేక కార్యాలు వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి. అనేకులను కూడా ఈ సువార్తను ప్రకటిస్తున్నారు. నేర్పిస్తున్న టీచర్స్ని, నేర్చుకున్న పిల్లల్ని, వాళ్ళకన్నా తల్లిదండ్రులని మీరే దీవించండి. గొప్ప దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళకి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చుందాం, మంచిది. ఈ సమయంలో